హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మనోజ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే కర్ణాటకలోని మురుడేశ్వర టెంపుల్కి. సముద్రం ఒడ్డున కొలువై ఉన్న పరమశివుని భారీ విగ్రహాన్ని ఇక్కడ అందాలను నా కెమెరా కళ్ళతో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇది ఈ గుడికి సంబంధించిన రాజగోపురం. ఇది దాదాపు 20 అంతస్తుల ఎత్తు ఉంటుంది. దీంట్లో లిఫ్ట్ కూడా ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ నుండి లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. శివుని విగ్రహం, సముద్రం, బోట్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. పైనుండి అయితే ఫోటోలు తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఇది ప్రపంచంలోని 2వ అతిపెద్ద శివుని విగ్రహం. దాదాపు 123 అడుగుల ఎత్తు ఉంటుంది. సముద్రం ప్రక్కన ఈ శివుని విగ్రహం చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చలో ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆత్మలింగం వెనుక ఉన్న కథ ఏంటంటే, పురాణాల ప్రకారం రావణాసురుడు లంకకు తీసుకెళ్తున్న ఆత్మలింగం ముక్కలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి మురుడేశ్వర అనే పేరు వచ్చింది. గుడి పక్కనే బీచ్ ఉంటుంది. సాయంత్రం పూట ఇక్కడ బోటింగ్ చేస్తూ సన్సెట్ చూడడం అదిరిపోతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే. శివుని విగ్రహం, గుడి, గోపురం పక్కన ఇక్కడ బీచ్, బోటింగ్, సన్సెట్ టైంలో అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒకవైపు నీలి సముద్రం, మరోవైపు కొండపై ఉన్న భారీ శివయ్య విగ్రహం. ఈ కాంబినేషన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ చూడడమే కాదు, సముద్రంలో అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు. జెట్స్కి, స్పీడ్ బోట్స్ మరియు బనానా రైడ్స్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఇదండి మన మురుడేశ్వర్ ట్రిప్. ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.